హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. రీసెంట్గా జరిగిన స్టీనో ఎగ్జామ్లో మనకి రీజనింగ్లో మిషన్ ఇన్పుట్ అవుట్పుట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడిగారు కదా. సో నెక్స్ట్ జరిగే సీజీఎల్లో కూడా మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మిషన్ ఇన్పుట్ అవుట్పుట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేస్డ్ వచ్చేసి 2 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ టైప్ రూల్ బేస్డ్, అలాగే సెకండ్ టైప్ వచ్చేసి మనకి పొజిషన్ బేస్డ్. రూల్ బేస్డ్లో మనకి 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ టైప్ వచ్చేసి ఆల్ఫాబెట్ టైప్, సెకండ్ టైప్ వచ్చేసి నంబర్, అలాగే థర్డ్ టైప్ వచ్చేసి మనకి మిక్స్డ్ టైప్ అనమాట. సో ఈ మిక్స్డ్ టైప్లో ఏంటి మనకి ఆల్ఫాబెట్ అలాగే నంబర్, ఇవి రెండు కూడా అడుగుతారు. సో అన్ని కాన్సెప్ట్స్ కూడా సేమ్గానే ఉంటాయి. సో ఫస్ట్ మనకి ప్రాసెస్ అనేది అర్థం అవ్వాలి. అండ్ పొజిషన్ బేస్డ్లో ఏంటి అంటే మనకి ఓన్లీ స్ట్రింగ్ టైప్ మాత్రమే ఉంటుంది. సో స్ట్రింగ్ టైప్లో మనకి క్వశ్చన్స్ అనేవి సేమ్ మనం కోడింగ్ అండ్ డికోడింగ్లో ఎలా అయితే సాల్వ్ చేస్తామో సిమిలర్గానే మనం ఈ టైప్ని కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఈ 2 టైప్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి ఏంటి అంటే మనకి లాస్ట్ స్టెప్ అని క్వశ్చన్లో ఇచ్చారనుకోండి, అదంతా కూడా మనకి రూల్ బేస్డ్ క్వశ్చన్స్. అలా కాకుండా క్వశ్చన్లో మనకి సో ఆన్ అని మెన్షన్ చేశారనుకోండి, అది మనకి పొజిషన్ బేస్డ్ క్వశ్చన్స్ అవుతాయి. అండ్ మనకి ఎప్పుడన్నా సరే రూల్ బేస్డ్లో ప్రీవియస్ స్టెప్ అనేది మనం పాసిబుల్ కాదు. సో మనకి ఏంటి అంటే ఇన్పుట్ ఇవ్వకుండా స్టెప్ 1 ఇచ్చారు, స్టెప్ 1 ఇచ్చి ఇన్పుట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, సో రూల్ బేస్డ్లో అది మనకి పాసిబుల్ అవ్వదు. కానీ ఇక్కడ మనకి స్టెప్ 2 ఇచ్చి ఇన్పుట్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఏంటి, ఇక్కడ ప్రీవియస్ స్టెప్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవి రెండు కూడా మనకి రూల్ బేస్డ్ అలాగే పొజిషన్ బేస్డ్ యొక్క డిఫరెన్సెస్. అండ్ మనకి ఎగ్జామ్లో రీసెంట్గా జరిగిన స్టీనో ఎగ్జామ్లో రూల్ బేస్డ్ నుండి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్డ్గా రూల్ బేస్డ్ నుండి ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం టైప్ 1ని డిస్కస్ చేద్దాం. సో రూల్ బేస్డ్లో మనం ఫస్ట్ ఆల్ఫాబెట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చూద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే మనకి మెషిన్లో సర్టెన్ ఇన్పుట్ అయితే ఇస్తాం. సో ఇదేంటి, మెషిన్లో మనం ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. ఆఫ్టర్ సమ్ ప్రాసెసింగ్ మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటి ఇన్పుట్ చూసుకోవాలి, అలాగే అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చూడాలి. తర్వాత ప్రాసెసింగ్ అంతా కూడా మనకి ఎలా జరిగిందని చూడాలి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇన్పుట్ చూడండి. సో మనకి ఇన్పుట్ అనే వర్డ్ ఏమిచ్చారో SHINE అని ఉంది. ఫైనల్ అవుట్పుట్ ఏంటో చూడండి. సో ఫైనల్ అవుట్పుట్ అనేది ఏముంది, EHINS. సో ఇక్కడ మనం ఒక్కసారి ఈ అన్ని లెటర్స్ కూడా అబ్జర్వ్ చేసామనుకోండి, అన్ని లెటర్స్ కూడా మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఆల్ఫాబెట్స్లో మనకి ఎలా అయితే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయో, సో ఫైనల్ అవుట్పుట్ అనేది కూడా మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో ఇప్పుడు అంతా ఏం చేయాలి, మనం ఇన్పుట్ ఏదైతే ఉందో దానికి మనం స్టెప్ వైజ్ ఫైనల్ అవుట్పుట్ అనేది తీసుకొని రావాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ని అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ స్టెప్లో ఏంటి, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ అనే లెటర్ రాశారు. సో ఇక్కడ ఏంటి మనకి ఫైనల్ అవుట్పుట్లో ఏదైతే లీస్ట్ ఆల్ఫాబెట్ ఉందో అది రావాలి కదా. సో ఇక్కడ మనకి ఏంటి ఫస్ట్ స్టెప్లో ఈ అనే లెటర్ని రాశాం. నెక్స్ట్ ఏంటి, రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సేమ్ పొజిషన్లో రాయాలి. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ మనం ఈ అని రాసాం కదా, తర్వాత సిమిలర్గా ఎలా అయితే వర్డ్స్ లెటర్స్ ఉన్నాయో అవన్నీ రాయాలి. సో ఇక్కడ ఏంటి SHIN. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ని అబ్జర్వ్ చేయండి. సో ఆల్రెడీ ఈని ప్లేస్ చేసేసాం కదా, సో ఈ అనే లెటర్ మనం అలాగే రాయాలి. నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ లెటర్స్లో ఏ లెటర్ మనకి నెక్స్ట్ అవుట్పుట్లో రావాలి, H కదా. సో H. నెక్స్ట్ ఏంటి, H అనే లెటర్ మనం కన్సిడర్ చేసేసాం కదా, సో రిమైనింగ్ లెటర్స్ రాయండి SIN. సో థర్డ్ స్టెప్ ఏంటి, మనకి E అండ్ Hని ప్లేస్ చేసేసాం. నెక్స్ట్ మనకి ఏం రావాలి, I. సో I రాస్తాం. నెక్స్ట్ ఏంటి S అండ్ N. నెక్స్ట్ ఫైనల్ స్టెప్లో ఏంటి, E అనే లెటర్ని ప్లేస్ చేసేసాం, H అనే లెటర్ని ప్లేస్ చేసాం, S అనే లెటర్ని ప్లేస్ చేసాం. సో ఇక్కడ ఏంటి మనకి N అనేది రావాలి. సో N అనేది ఇక్కడ రాస్తే S అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో టోటల్గా ఏంటి మనకి ఈ స్టెప్లో ఓన్లీ ఒక్క లెటర్ మాత్రమే మనం అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో రాసి రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటి పొజిషన్లోనే పెట్టాం. సో మనకి క్వశ్చన్లో ఎలా అడుగుతారంటే ఇన్పుట్ ఇచ్చారు,
స్టెప్స్ ఇచ్చారు, ఫైనల్ స్టెప్ అని చెప్పారు. సో ఏదైతే మనకి స్టెప్ 4 ఉందో అది ఫైనల్ స్టెప్ అని చెప్పారు. సో మనకి లాస్ట్ స్టెప్ ఆర్ ఫైనల్ స్టెప్ ఉంటే అవన్నిటిని మనం ఏమంటాం, రూల్ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం కదా. సో మనకి క్వశ్చన్ లో ఏమని అడిగారు, ఫైండ్ ద లాస్ట్ స్టెప్ ఫర్ ఇన్పుట్ కంట్రీ అని అడిగారు. సో ఇక్కడ ఏంటి, కంట్రీ అనే ఇన్పుట్ మనకి ఇచ్చారు. సో ఇక్కడ మనం అకార్డింగ్ టు క్వశ్చన్ లాస్ట్ స్టెప్ అనేది మనకి ఎలా రావాలి, ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి కదా. సో డైరెక్ట్గా మనకి లాస్ట్ స్టెప్ అడిగారు కాబట్టి ఈ ఇన్పుట్ ఏదైతే ఉందో దానికి మనం అసెండింగ్ ఆర్డర్లో లెటర్స్ అనేది రాయాలి. సో ఇక్కడ మనం కన్సిడర్ చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది మనకి సి, నెక్స్ట్ ఏంటి ఎన్, నెక్స్ట్ ఓ, తర్వాత ఆర్, తర్వాత టి, తర్వాత యు, తర్వాత వై. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే డైరెక్ట్గా మీరు మనకి లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ అనేది తెలుసు కదా. సో ఇక్కడ రాయండి 3, 15, 21, 14, 20 అండ్ 18, 25. సో నంబర్ బేస్డ్ పైన మనం ఈజీగా ఫైనల్ స్టెప్ అనేది ఈజీగా రాయొచ్చు అనమాట. సో మనకి డైరెక్ట్గా క్వశ్చన్లో లాస్ట్ స్టెప్ అంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ ఏదైతే మనకి క్వశ్చన్ ఇచ్చారో దాని యొక్క ఫైనల్ స్టెప్ని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డరా అని రాయొచ్చు. అలా కాకుండా మనకి క్వశ్చన్లో ఫైండ్ ద సెకండ్ స్టెప్ అని కూడా అడగొచ్చు అనమాట. సో సెకండ్ స్టెప్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మనం ఫస్ట్ స్టెప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి మనకి సి ఆల్రెడీ మనకి ఫస్ట్ పొజిషన్లోనే ఉంది కదా. సో సిని అలాగే రాయండి. నెక్స్ట్ మనకి సి తర్వాత ఏ లెటర్ రావాలి, ఎన్ అనే లెటర్ రావాలి. సో ఎన్. నెక్స్ట్ రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అదే పొజిషన్లో పెట్టండి. సో యు, ఓ, యు, టి, ఆర్, వై. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి. సో ఇక్కడ ఏంటి సి అలాగే ఉంది, ఎన్ అలాగే ఉంది అండ్ ఓ కూడా మనకి అలాగే ఉంది. నెక్స్ట్ ఏంటి ఆర్ రావాలి కదా. సో ఆర్ని ఈ సైడ్ వస్తే ఆర్ అవుతుంది. నెక్స్ట్ యు, టి, వై. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి, మనకి సి కరెక్ట్గానే ఉంది, ఎన్ పొజిషన్ చేసాం, ఓ కూడా ఉంది, నెక్స్ట్ ఆర్ కూడా కంప్లీట్ చేసాం కదా. నెక్స్ట్ ఏం రావాలి మనకి టీ రావాలి. సో ఇక్కడ టీ, నెక్స్ట్ యు అనేది ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ వై. సో ఇక్కడ మనకి థర్డ్ స్టెప్లోని ఫైనల్ స్టెప్ అనేది వచ్చేసింది. సో థర్డ్ స్టెప్ని కన్సిడర్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కూడా మనకి ఎలా ఉన్నాయి, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనకి దీని బేసిస్ పైన క్వశ్చన్ అనేది అడగొచ్చు. ఫైండ్ ద సెకండ్ స్టెప్ అని అడిగారు అనుకోండి. సో సెకండ్ స్టెప్ ఏమవుతుంది, CNORUTY. అలా కాకుండా ఇన్ థర్డ్ స్టెప్ వాట్ ఈస్ ద లెటర్ బిట్వీన్ ఓ అండ్ టీ అని అడగొచ్చు. సో ఇప్పుడు ఏంటి థర్డ్ స్టెప్లో ఓ అండ్ టీ మధ్యలో ఏ లెటర్ ఉంది, ఆర్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆర్ అవుతుంది అనమాట. అలా కాకుండా మనకి ఇన్ స్టెప్ 2 వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఓ అని అడిగారు అనుకోండి ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది మనకి రైట్ సైడ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, స్టెప్ 2లో లెఫ్ట్ సైడ్ నుండి ఓ యొక్క పొజిషన్ ఏంటి. సో సెకండ్ స్టెప్లో లెఫ్ట్ సైడ్ నుండి పొజిషన్ ఆఫ్ ఓ అనేది థర్డ్ పొజిషన్లో ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ పొజిషన్. సో ఇలా మనకి ఎలాంటి క్వశ్చన్ అయినా ఇదే క్వశ్చన్ నుండి ఫామ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి ఏంటి కాన్సెప్ట్ తెలిస్తే క్వశ్చన్ని ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ అయితే సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. సో మనకి ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా క్వశ్చన్ అయితే ఇలా అడుగుతారనమాట. An electronic device rearranges numbers step by step in a particular order according to the set of rules. సో according to the set of rules మనకి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైతే ఉందో ఒక ఆర్డర్లో మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ద డివైస్ స్టాప్స్ వెన్ ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ ఆబ్టైన్డ్. సో మనకి ఎప్పుడైతే ఫైనల్ అవుట్పుట్ వస్తుందో డివైస్ అనేది స్టాప్ అవుతుంది అనమాట. ఇన్ దిస్ కేస్ ద డివైస్ స్టాప్స్ ఎట్ స్టెప్ 4. సో మనకి ఏదైతే ఇన్పుట్ ఉందో దాని యొక్క డివైస్ అనేది స్టెప్ 4 తర్వాత కంప్లీట్ అయిపోతుంది. సో మనకి ఇన్పుట్గా ఐస్, జీబ్రా, యాపిల్, ఎగ్, బాల్ అండ్ కింగ్ ఇచ్చారు. సో సర్టన్ ప్రాసెస్ తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇచ్చారు. సో స్టెప్ 4 ఏదైతే ఉందో అదే మనకి ఫైనల్ స్టెప్ ఆర్ ఎల్స్ మనకి అది దాన్ని అవుట్పుట్ అంటాం. స్టడీ ద అబోవ్ రీఅరేంజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ దెన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో మనకి న్యూ అవుట్పుట్గా ఏముంది, క్యాన్, యాన్, అవుట్, బర్డ్, యూ అండ్ ఐ అని ఉంది. సో మనం ఇక్కడ క్వశ్చన్స్ ఏమేమి అడిగారో కన్సిడర్ చేస్తే ఫైండ్ ద లాస్ట్ స్టెప్, number of steps in step 2 from left
ఫోర్త్ లెటర్ ఏంటి అని అడిగారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, దీనికి నంబర్ ఆఫ్ స్టెప్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం దీనికి ఫైనల్ అవుట్పుట్ రాయాలి అన్న, నంబర్ ఆఫ్ స్టెప్స్ ఫైండ్ అవుట్ చేయాలి అన్న, స్టెప్ 2లో ఫోర్త్ లెటర్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలి అన్న, ఏదైతే మనకి క్వశ్చన్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇచ్చారో దాన్ని మనం అనలైజ్ అనేది చేయాలి. సో ఫస్ట్ మనకి ఇన్పుట్ ఏముంది, ఐస్, జీబ్రా, యాపిల్, ఎగ్, బాల్, కే. సో అన్నిటికీ కూడా ఏదైతే వర్డ్స్ ఉన్నాయో వాటి యొక్క ఫస్ట్ లెటర్ అనేది తీసుకొని కన్సిడర్ చేయండి. సో ఇక్కడ ఏంటి, ఐ, జెడ్, ఏ, ఈ, బి అండ్ కే. సో ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఏంటో చూద్దాం. అవుట్పుట్లో ఏంటి మనకి ఏ, ఈ, ఐ, బి, కే, జెడ్ అని ఉంది. సో ఇప్పుడు మనం ఫైనల్ అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేసామనుకోండి, ఇవన్నీ మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా. ఫస్ట్ మనకి ఏ అయితే ఉంది, కానీ నెక్స్ట్ ఏముంది, ఈ ఉంది. మనకి ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ మనకి బి రావాలి కదా. సో ఇది అసెండింగ్ ఆర్డర్లో లేదు, అలా అని చెప్పేసి డిసెండింగ్ ఆర్డర్లో కూడా లేదు. సో ఒక్కసారి మీరు ఈచ్ అండ్ ఫస్ట్ లెటర్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ని అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఇక్కడ ఏమున్నాయి, ఏ, ఈ, ఐ. ఇవన్నీ ఏంటి మనకి ఓవెల్స్ అనమాట. ఈ ఓవెల్స్ ఏంటి, మనకి 5 ఓవెల్స్ ఉంటాయి కదా, ఏ, ఈ, ఐ, ఓ, యు. సో ఫస్ట్ మనకి ఏంటి, ఓవెల్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశారు. నెక్స్ట్ ఏంటి, బి, కే, జెడ్. ఇవేంటి మనకి కాన్సోనెంట్స్ కదా. సో కాన్సోనెంట్స్ని కూడా మనకి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశారనమాట. సో అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ మనకి ఏమనుంది, ఫస్ట్ ఓవెల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ కాన్సోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశారనమాట. సో ఇప్పుడు మనం న్యూ ఇన్పుట్ ఏంటో దానికి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం న్యూ ఇన్పుట్కి, సో ఇన్పుట్ని చూస్తే ఫస్ట్ ప్రతి ఒక్క వర్డ్కి ఓన్లీ ఫస్ట్ లెటర్ తీసుకోండి. సో మీకు ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సి, ఏ, ఓ, బి, వై, ఐ. సో మనకి దీనికి ఫైనల్ అవుట్పుట్ అనేది ఏమవుతుంది, సో అవుట్పుట్ అనేది రాయండి. సో మనకి ఏంటి, ఓవెల్స్ రావాలి కదా, ఏ, ఈ, ఐ, ఓ, యు అనేది ఫస్ట్ రావాలి. సో ఫస్ట్ మనకి ఏ ఉంది కాబట్టి ఏ అవుతుంది. నెక్స్ట్ ఈ ఉందా, లేదు. నెక్స్ట్ ఐ ఉంది కాబట్టి ఐ. నెక్స్ట్ ఓ ఉందా, ఓ ఉంది. నెక్స్ట్ యు అనేది లేదు. నెక్స్ట్ ఏంటి, మనం కాన్సోనెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో బి ఉంది, సి ఉంది, వై. సో మనకి బి, సి, వై. సో మనకి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫైండ్ లాస్ట్ స్టెప్ అన్నారు. సో లాస్ట్ స్టెప్ ఏమవుతుంది, మనకి అవుట్పుటే లాస్ట్ స్టెప్ అవుతుంది. ఏఐఓ బిసివై అనేది మనకి లాస్ట్ స్టెప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో మనకి నంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది అడిగారు. సో ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది, కానీ మనకి మధ్యలో ఎన్ని స్టెప్స్ అనేది కావాలి కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ఏం రావాలి, మనకి ఏ అనే లెటర్ రావాలి కదా. సో ఏ. నెక్స్ట్ రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేమ్ పొజిషన్లో పెట్టండి. సో సి, ఓ, బి, వై, ఐ. నెక్స్ట్ సెకండ్ స్టెప్. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ స్టెప్లో మనం ఏ అనే పొజిషన్ని ప్లేస్ చేసేసాం కదా. సో ఏ అనేది అలాగే పెట్టి నెక్స్ట్ ఓవెల్ ఏంటి మనకి ఐ కదా. సో ఐ అవుతుంది. నెక్స్ట్ సి, ఓ, బి, వై. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి, ఏ అనేది ప్లేస్ చేసేసాం, ఐ అనేది కూడా ప్లేస్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి, ఓ రావాలి, ఓ, సి, బి, వై. నెక్స్ట్ మనం ఫోర్త్ స్టెప్ని చూద్దాం. సో ఇక్కడ ఫోర్త్ స్టెప్ని అబ్జర్వ్ చేస్తే ఏ ఉంది, ఐ ఉంది, ఓ ఉంది. నెక్స్ట్ ఏంటి, మనకి బి రావాలి. సో బి, సి, వై. సో మనకి ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది టోటల్గా ఎన్ని స్టెప్స్లో కవర్ అవుతుంది, 4 స్టెప్స్లో కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ లాస్ట్ స్టెప్ అన్నారు. సో లాస్ట్ స్టెప్ ఏమవుతుంది, ఏఐఓ బిసివై. నంబర్ ఆఫ్ స్టెప్స్ అని అన్నారు. సో మనకి ఫైనల్ అవుట్పుట్ రావడానికి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. సో టోటల్ నంబర్ ఆఫ్ స్టెప్స్ రిక్వైర్డ్ ఆర్ 4 అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ స్టెప్ 2 ఫ్రమ్ లెఫ్ట్ ఫోర్త్ లెటర్ ఏంటి అని అడిగాను. సో స్టెప్ 2 ఏంటి, మనకి ఇది. సో స్టెప్ 2లో ఫ్రమ్ లెఫ్ట్ ఫోర్త్ లెటర్ అని అడిగారు. సో ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది కదా. సో లెఫ్ట్ సైడ్ నుండి ఫోర్త్ లెటర్ అడిగారు. 1, 2, 3, 4. సో ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఓ అవుతుంది అనమాట. సో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఇన్పుట్ ఏంటో చూడాలి, ఫైనల్ అవుట్పుట్గా మనకి ఆన్సర్ ఏమొచ్చిందో చూడాలి. దాన్ని బట్టి మనం న్యూ ఇన్పుట్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సెకండ్ టైప్ వచ్చేసి మనకి నంబర్ బేస్డ్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి 10, 30, 20, 40, 80, 70 అని ఉంది. సో ఫైనల్ స్టెప్ చూడండి. సో ఫైనల్ స్టెప్ వచ్చేసి మనకి 10, 20, 30, 40, 70, 80. సో ఇవన్నీ నంబర్స్ కూడా మనకి ఏ ఆర్డర్లో ఉన్నాయి, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో స్టెప్ 1 ఏమవుతుంది, మనకి 10 ఆల్రెడీ ప్లేస్
కరెక్ట్గానే ఉంది కాబట్టి నెక్స్ట్ 20 అనేది అవుతుంది. నెక్స్ట్ ఏంటి 30, 40, 80, 70. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే 10, 20, 30, 40 వరకు అన్నీ కూడా మనకి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే అరేంజ్ అయ్యాయి కదా. సో స్టెప్ 2 ఏమవుతుంది మనకి 70 అవుతుంది. నెక్స్ట్ ఏంటి లాస్ట్కి 80. సో మనకి టోటల్గా ఈ క్వశ్చన్ ఏదైతే ఇన్పుట్ ఉందో దానికి ఓన్లీ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి 2 మాత్రమే ఉన్నాయి. సో మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో మనకి క్వశ్చన్లో న్యూ అవుట్పుట్ ఏమి ఇచ్చారు 18, 9, 47, 56, 82, 72 అలాగే 69. సో మనకి క్వశ్చన్లో ఏమని అడుగుతున్నాను వాట్ ఈస్ ద లాస్ట్ స్టెప్ అని అడుగుతున్నాను. సో లాస్ట్ స్టెప్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏదైతే క్వశ్చన్ ఉందో దాంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ కూడా మనకి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఏంటి మనకి 9 అవుతుంది, నెక్స్ట్ 18, నెక్స్ట్ ఏంటి మనకి 47, నెక్స్ట్ 56, 69, 72 అలాగే 82. సో డైరెక్ట్గా మనకి లాస్ట్ స్టెప్ అడిగితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అలా కాకుండా సెకండ్ స్టెప్ అని అడిగారు అనుకోండి, సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఫస్ట్ స్టెప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అన్ని నంబర్స్లో మనకి లీస్ట్ నెంబర్ ఏంటి 9. సో 9 అనేది రాసి రిమైనింగ్ నంబర్స్ అన్నీ కూడా మనం సేమ్ పొజిషన్లో పెట్టాలి 72 and 69. సో సెకండ్ స్టెప్ చూడండి 9, నెక్స్ట్ మనకి లీస్ట్ నెంబర్ ఏంటి 18. సో ఆల్రెడీ సెకండ్ ప్లేస్లోనే ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ చూడండి, నెక్స్ట్ నెంబర్ ఏంటి మళ్ళీ మనకి 47. సో అది కూడా కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ 56 అది కూడా కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఏ నెంబర్ని చేంజ్ చేయాలి 69. సో సెకండ్ స్టెప్ ఏమవుతుంది ఇక్కడ 69 అవుతుంది, 82, నెక్స్ట్ 72. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏమవుతుంది మనకి 9, 18, 47, 56, 69 సేమ్ ఉంటుంది. నెక్స్ట్ 72 అనేది ఇటు వస్తుంది 72, నెక్స్ట్ 82. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి అనమాట. సో ఏదైతే మనకి క్వశ్చన్ ఉందో టోటల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ వచ్చేసి 3 ఉన్నాయి. సో థర్డ్ స్టెప్ వచ్చే వరకు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ అన్నీ కూడా మనకి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇన్పుట్ 15, 3, 18, 9, 35, 7, 63, 2, 51 ఇచ్చారు. సో ఫైనల్ అవుట్పుట్ చూడండి మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి స్టెప్ 4 ఉన్నాయి 2, 3, 7, 9, 15, 18, 35, 51, 63. సో ఇక్కడ ఏంటి మళ్ళీ అన్ని నంబర్స్ కూడా మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఒకసారి స్టెప్స్ అనేవి చెక్ చేయండి. సో అసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు స్టెప్ 1లో మనకి ఏం రావాలి ఫస్ట్ లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకి ఫస్ట్ పొజిషన్లో ఉండాలి కదా, కానీ ఇక్కడ ఏంటి 15 ఉంది. సో ఒకసారి మనం ఇన్పుట్ అండ్ స్టెప్ 1కి కన్సిడర్ చేసామనుకోండి ఏ నంబర్ ఇంటర్చేంజ్ అయిందో చూడండి. సో 15 ఉంది, 3 ఉంది, 18 ఉంది, 9 ఉంది, 35, 7. సో ఇక్కడ చూస్తే 63 నంబర్ ఏదైతే ఉందో అది మనకి లాస్ట్ పొజిషన్కి వచ్చింది. సో ఒకసారి ట్రిక్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ అన్ని నంబర్స్లో ఓన్లీ 63ని లాస్ట్ ఎందుకు తీసుకున్నామంటే సో ఇక్కడ ఉన్న అన్ని నంబర్స్లో కూడా మనకి హైయెస్ట్ నంబర్గా ఏముంది 63 ఉంది. సో 63ని ఫస్ట్ మనం లాస్ట్ పొజిషన్లో పెట్టాం. నెక్స్ట్ స్టెప్ 2 చూడండి. సో స్టెప్ 2లో ఏం రావాలి మళ్ళీ 15, 3, 18 తర్వాత ఏదైతే మనకి హైయెస్ట్ నెంబర్ ఉందో అది లాస్ట్ స్టెప్లో రావాలి కదా, కానీ ఇక్కడ ఏమైంది ఏదైతే లీస్ట్ నెంబర్ ఉందో దాన్ని మనం సెకండ్ స్టెప్లో ఫస్ట్ లెటర్ని ప్లేస్ చేసామన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 అనే లెటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ పెట్టాం. సో ఫస్ట్ స్టెప్లో ఇక్కడ ఏంటి ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్లో హైయెస్ట్ నెంబర్ని లాస్ట్ ప్లేస్ చేసాం. సో హైయెస్ట్ నెంబర్ని లాస్ట్ ప్లేస్ చేసాం. అండ్ సెకండ్ స్టెప్లో ఏదైతే లీస్ట్ నెంబర్ ఉందో దాన్ని మనం ఫస్ట్ ప్లేస్ చేసామన్నమాట. సో ఇక్కడ చూడండి 2ని అన్నిటికన్నా లీస్ట్ మనకి 2 ఉంది కదా, సో 2 రాసాం. నెక్స్ట్ ఏంటి 3 ఉంది, మనకి ఏంటి ఒక్కొక్క లెటర్ని మనం సైడ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ 3 వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటి ఏదైతే లీస్ట్ 2 నంబర్స్ ఉన్నాయో వాటిని మనం ప్లేస్ చేసామన్నమాట. సో 2 లీస్ట్ నంబర్స్ని మనం ఫస్ట్లో పెట్టాం. సో అన్నిటికన్నా లీస్ట్ నంబర్స్ ఏంటి మనకి 2 అలాగే 3, 2, 3. నెక్స్ట్ చూడండి 15, 8, 18, 9, 35, 7, 51, 63. సో ఇప్పుడు ఏంటి మళ్ళీ థర్డ్ స్టెప్లో ఒకసారి థర్డ్ స్టెప్స్ అబ్జర్వ్ చేస్తే మనకి 63 ఉంది, 51 ఉంది, నెక్స్ట్ ఏంటి మనకి 35 వచ్చింది. సో 35 ఎందుకు తీసుకున్నాం ఏదైతే మనకి సెకండ్ స్టెప్ ఉందో దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఏముంది 35 ఉంది కదా. సో ఈ నంబర్స్ని మాత్రమే కన్సిడర్ చేసుకోండి ఎందుకంటే 2, 3ని ఆల్రెడీ ప్లేస్ చేసేసాం. సో ఇక్కడ వరకు అలాగే 51 and 63 కూడా మనకి హైయెస్ట్ నంబర్స్ ఉన్నాయి. సో అవి కూడా ఆల్రెడీ ప్లేస్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి మనకి 35.
సో 35ని ప్లేస్ చేసేసి 2, 3, 15, 18, 9 అలాగే 35 ఇక్కడికి వచ్చింది కాబట్టి 7. సో థర్డ్ స్టెప్లో ఏంటి మళ్ళీ ఫస్ట్ స్టెప్ మాత్రం రిపీట్ అయింది. సో ఇప్పుడు ఏంటి మనకి ఫోర్త్ స్టెప్లో ఏదైతే 2 లీస్ట్ నెంబర్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్లో రాయాలి. సో 2, 3 తర్వాత మనకి లీస్ట్ నెంబర్స్గా ఏమున్నాయి 7 ఉంది. సో 7 రాసాం. 2 నెంబర్స్ రాయాలి కదా. సో నెక్స్ట్ 9 ఉంది, 9 రాసాం. నెక్స్ట్ 15, 18, 35, 51, 63. సో ఫైనల్గా ఫోర్త్ స్టెప్లోనే మనకి అన్ని నంబర్స్ కూడా అసెండింగ్ ఆర్డర్లో వచ్చాయన్నమాట. సో ఇన్పుట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి ఫైనల్ అవుట్పుట్గా మనకి అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లోనే వచ్చాయి. కానీ ఇక్కడ మనకి స్టెప్స్ అనేవి డిఫర్ అయ్యాయి అనమాట. సో మీకు ఈ స్టెప్లో ఓన్లీ 1 లెటర్ మాత్రమే షిఫ్ట్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఏదైతే డిజిట్ కానీ లెటర్ కానీ తీసుకుంటున్నామో ఇంటర్చేంజ్ అనేవి అవ్వచ్చు అనమాట. అలా కాకుండా ఫస్ట్ స్టెప్లో మనకి హైయెస్ట్ నెంబర్ లాస్ట్లో రావచ్చు, ఆర్ సెకండ్ స్టెప్లో మనకి 2 నంబర్స్ అనేవి ఫస్ట్లో రావచ్చు. ఆర్ఎల్స్ ఈ స్టెప్లో ఏంటి అంటే మనకి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఫస్ట్ రావచ్చు, అండ్ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం లాస్ట్లో తీసుకోవచ్చు అనమాట. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఒక్కొక్క స్టెప్లో మనం సింగిల్ స్టెప్గా అన్న తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ 2 స్టెప్స్గా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి అడిగారో చూద్దాం. సో క్వశ్చన్లో మనకి న్యూ ఇన్పుట్గా 27, 9, 89, 7, 60, 2, 70, 1 అని ఇచ్చాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకి లాస్ట్లో రావాలి. సో ఇక్కడ ఉన్న అన్ని నంబర్స్లో హైయెస్ట్ ఏంటి 89. సో ఫస్ట్ స్టెప్లో మనకి 89 అనేది వస్తుంది. సో రిమైనింగ్ అన్ని లెటర్స్ కూడా సేమ్గా రాయండి. సో 27, 9, 7, 60, 2, 70. సో ఇక్కడ అన్ని నంబర్స్ అలాగే ఇక్కడ 1 ఉంది. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏంటి లీస్ట్ 2 నంబర్స్ అనేవి ఫస్ట్లో రాయాలి. సో సెకండ్ స్టెప్లో ఏంటి లీస్ట్ 2 నంబర్స్ ఏంటి 1, 2 కదా. సో 1, 2. నెక్స్ట్ ఏంటి 27, 9, 7, 60, నెక్స్ట్ 70 అలాగే 89. సో థర్డ్ స్టెప్లో ఏంటి ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో అది మనకి లాస్ట్లో రావాలి. సో ఇక్కడ అన్నిట్లో హైయెస్ట్ నెంబర్స్ చూసుకుంటే 89 ఆల్రెడీ ప్లేస్ చేసేసాం కదా. నెక్స్ట్ ఏంటి 70 ఆల్రెడీ మనకి ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకి 60 కూడా ఆల్రెడీ ప్లేస్ అయిపోయింది కదా. సో 60ని సేమ్ రాయండి. నెక్స్ట్ ఉన్న నంబర్స్ ఏంటి మనకి 27, 9, 7. సో దీంట్లో మనకి ఏంటి 27 కదా. సో 27 అనేది ఇక్కడ వస్తుంది. సో రిమైనింగ్ అన్ని లెటర్ నంబర్స్ కూడా సేమే ఉంటాయి. సో 1, 2, 9, 7. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకి ఫోర్త్ స్టెప్. సో ఫోర్త్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్లో ఏంటి లీస్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రంట్లో రాస్తాం. సో ఆల్రెడీ 1 and 2ని ప్లేస్ చేసేదాం కదా. సో 1 and 2. సో 27 వరకు కూడా అయిపోయింది. మనకి రిమైనింగ్ లెటర్స్ ఏమేమి ఉన్నాయి 9 అలాగే 7. సో ఇక్కడ ఏం రావాలి మళ్ళీ 7, 9, 27, 60, 70 and 89. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ కూడా అన్నీ కూడా మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు లాస్ట్ స్టెప్. సో లాస్ట్ స్టెప్ ఏమవుతుంది డైరెక్ట్గా మనం అన్ని స్టెప్స్ కాకుండా ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా అసెండింగ్ ఆర్డర్ అనేది రాయొచ్చు. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్ అని అడిగారు. సో సెకండ్ స్టెప్లో ఏమొస్తుంది 1, 2, 27, 9, 7, 60, 70, 89. సో ఇది మనకి సెకండ్ స్టెప్ అవుతుంది అనమాట. సో మీకు ఒక డౌట్ రావచ్చు ఎగ్జామ్లో ఇదంతా ప్రాసెస్తో కూడా చేయాలా లేకపోతే దీనికి ఏదన్నా షార్ట్ ట్రిక్ అనేది ఉందా అని చెప్పేసి. సో దీన్ని మనం ఇలా స్టెప్స్ రాయకుండా కూడా డైరెక్ట్గా స్టెప్ 2 అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలా అంటే ఫస్ట్ మనకి ఈ స్టెప్లో ఎలా ప్రాసెసింగ్ జరుగుతుందో తెలియాలి. సో ఎలా ప్రాసెసింగ్ జరుగుతుంది ఫస్ట్ స్టెప్ వచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్లో రాస్తున్నాం. అండ్ సెకండ్ స్టెప్లో లీస్ట్ 2 నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫస్ట్లో రాస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇన్పుట్గా ఏమని అడిగారు 27, 9, 89, 7, 60, 2, 70 and 1. సో స్టెప్ 1లో సో డైరెక్ట్గా రాయకుండా మీరు చూసుకోండి. సో స్టెప్ 1లో ఏమవుతుంది మనకి హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకి లాస్ట్లో అవుతుంది కదా. సో హైయెస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ మనకి 89. సో 89 అనేది మనకి స్టెప్ 1లో అవుతుంది. సో సెకండ్ స్టెప్లో ఏమవుతుంది మనకి లీస్ట్ 2 నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫ్రంట్లో రాస్తాం. సో సెకండ్ స్టెప్లో ఏంటి మనకి 1 అవుతుంది. సో సెకండ్ స్టెప్ ఇది. అండ్ నెక్స్ట్ ఏంటి 2 కదా.
సో దీన్ని 2' గా కన్సిడర్ చేసుకోండి. సో ఇప్పుడు సెకండ్ స్టెప్లో మనకి 1 and 2ని ప్లేస్ చేసేసామన్నమాట. ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఏమవుతుంది, మళ్ళీ మనకి ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో దాన్ని మనం లాస్ట్లో రాస్తాం. సో ఒకసారి మనం సెకండ్ స్టెప్ని చూసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో సెకండ్ స్టెప్ అని అడిగారు కదా. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ అనేది ఏమవుతుంది, ఫస్ట్ స్టెప్లో 89ని ప్లేస్ చేసేస్తాం. సెకండ్ స్టెప్లో ఏమవుతుంది, 1 and 2ని రాస్తాం. 1 and 2 27 9 7 60 70. సో డైరెక్ట్గా మనకి సెకండ్ స్టెప్ అనేది వచ్చేసింది. సో మనం సెకండ్ స్టెప్ని చూసుకుంటే ఇక్కడ మనకి ఏముంది, 1 2 27 9 7 60 70 89. సో ఇలా కాకుండా మనకి థర్డ్ స్టెప్ అని అడిగారు అనుకోండి. సో ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి 89 లాస్ట్లో రావాలి. సెకండ్ స్టెప్లో ఏంటి, ఏవైతే లీస్ట్ నెంబర్స్ ఉన్నాయో వాటిని మనం సెకండ్ స్టెప్లో ఫస్ట్ లెటర్స్గా రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు అలా కాకుండా థర్డ్ స్టెప్ అని అడిగారు. సో థర్డ్ స్టెప్లో ఏంటి, మనకి ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో దాన్ని మనం లాస్ట్లో రాయాలి. సో మనం ఇప్పుడు ఒక్కసారి దీని నంబర్స్ని చూసుకుంటే 89 అనేది ఆల్రెడీ లాస్ట్లో ప్లేస్ చేసేసాం కదా. సో నెక్స్ట్ మనకి ఏ డిజిట్ రావాలి, హైయెస్ట్ అంటే 70. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 and 2ని ఆల్రెడీ ఇట్ సైడ్ సెండ్ చేసేసాం. సో మనకి ఆల్రెడీ 70 అనేది లాస్ట్లోనే ఉంది, 60 అనేది కూడా లాస్ట్లోనే ఉంది. సో నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏంటి, మనకి 27. సో ఇక్కడ ఏంటి 70 60 అనేది అలాగే ఉంటుంది. సో ఇది మనకి థర్డ్ స్టెప్గా కన్సిడర్ చేస్తాం. సో థర్డ్ స్టెప్ ఏమవుతుంది, 27. ఇక్కడ 1 2 9 7. సో మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే థర్డ్ స్టెప్ అనేది 1 2 9 7 27 60 70 and 89. సో ఇలా మీరు అన్ని స్టెప్స్ రాయకుండా ఇక్కడ నంబరింగ్ అనేది కంప్లీట్ చేసుకొని మీరు ఈజీగా ఏ స్టెప్ని ఫైండ్ అవుట్ చేయాలో రాయొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం వితౌట్ ఎక్స్ప్లెనేషన్. సో ఇన్పుట్లో మనకి ఏంటి 41 286 425 52 112 190 618 అని ఇచ్చారు. సో ఫైనల్ స్టెప్ ఏంటి, స్టెప్ 3 అనేది మనకి ఫైనల్ స్టెప్ అని చెప్పారు. సో స్టెప్ 3లో చూసుకుంటే 618 425 286 190 112 52 641. సో ఇవన్నీ మనకి ఎలా ఉన్నాయి, డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో స్టెప్ 1లో మనకి ఫస్ట్ లెటర్ ఏం రావాలి, 618. ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో దాన్ని మనం ఫస్ట్లో రాసాం. నెక్స్ట్ మనకి ఏం రావాలి, 41. కానీ ఇక్కడ ఏమైంది, మనకి 286 వచ్చింది. సో మనం ఫస్ట్ స్టెప్ని కన్సిడర్ చేస్తే 41 ఏదైతే ఉందో దాన్ని మనం లాస్ట్గా రాసాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఐదర్ 2 చాయిసెస్ అయితే ఉన్నాయి. ఏంటి, 618 ప్లేస్లో 41ని షిఫ్ట్ చేశారు. లేదు అంటే స్టెప్ 1లోనే హైయెస్ట్ నెంబర్ని ఫస్ట్లో రాసి ఏదైతే లీస్ట్ నెంబర్ ఉందో దాన్ని మనం లాస్ట్లో ప్లేస్ చేసాం. సో స్టెప్ 2ని చూస్తే మనకి కన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో స్టెప్ 2లో ఏంటి, మనకి 618 సేమ్గానే ఉంది. సో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో దాన్ని మనం 425 అని రాసాం కదా. సో స్టెప్ 2లో మనకి ఏంటి 41 సేమ్గానే వచ్చి నెక్స్ట్ లీస్ట్ నెంబర్ ఏదో ఇక్కడ రావాలి. సో అలా రాలేదు. సో మనం ఒక్కసారి స్టెప్ 1 అండ్ స్టెప్ 2ని కన్సిడర్ చేసామనుకోండి. సో 425 ఉంది. సో ఇక్కడ ఏంటి 286 ప్లేస్లో మనకి 425 వచ్చింది కాబట్టి 425 ప్లేస్లో 286ని పెట్టారు. సో ఇక్కడ ఏంటి, ఏ లెటర్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ లెటర్లో ఏ లెటర్ని అయితే రీప్లేస్ చేస్తున్నామో అది దాని ప్లేస్లోకి వెళ్ళింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 41 286 425 52 112 190 అలాగే 618. సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో దాన్ని రాసాం 618. సో ఏ ప్లేస్లో రిప్లేస్ చేసాం, ఫస్ట్ దాంట్లో కదా. సో ఫస్ట్ 41 ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ ప్లేస్లో రిప్లేస్ చేసాం. సో రిమైనింగ్ నంబర్స్ అన్ని కూడా సేమ్గానే రాసాం. సో సెకండ్ స్టెప్లో ఏంటి 618. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏంటి 425 కదా. సో 425 ప్లేస్లో ఇది ఉంది కాబట్టి 286ని ఈ ప్లేస్కి సెండ్ చేసాం. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూసుకుంటే మనకి హైయెస్ట్ నెంబర్ 286 కదా. సో ఇక్కడ వరకు అన్ని కూడా కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏంటి 190. సో 190 అనేది ఇక్కడికి వస్తుంది, 52 అనేది ఇది సెండ్ చేసాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, థర్డ్ స్టెప్లోని మనకి అన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయిపోయారు. సో ఇప్పుడు న్యూ ఇన్పుట్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం దీనికి అవుట్పుట్ అనేది రాద్దాం. సో మీకు ఈజీగా అవుతుంది. సో మనకి క్వశ్చన్లో డైరెక్ట్గా లాస్ట్ స్టెప్ అని అడిగారు కదా. సో లాస్ట్ స్టెప్ అనేది మనకి ఎలా అవుతుంది, డిసెండింగ్ ఆర్డర్లో అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే 980 అనేది ఫస్ట్ హైయెస్ట్ నెంబర్. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి 380 ఉంది. సో 380, నెక్స్ట్ 250, నెక్స్ట్ 240, నెక్స్ట్ మనకి 190,
నెక్స్ట్ 130, అలాగే మనకి 70. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి డైరెక్ట్గా డిసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసేసామన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, మనం ఇప్పుడు ఇఫ్ ఫస్ట్ స్టెప్ ఈస్ 980, 240, 196, 70, 130, 250 అండ్ 380. ఫైండ్ ద ఇన్పుట్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ అనేది మనకి ఒక నంబర్స్ అనేది ఇచ్చారు. సో దీంట్లో నుండి మనకి ఇన్పుట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని. సో ఫస్ట్ మనం దీనికి క్వశ్చన్ చూడకుండా డైరెక్ట్గా స్టెప్ 1 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో స్టెప్ 1లో ఏంటి, మనకి హైయెస్ట్ నెంబర్ రావాలి. సో 980 ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ 980 ప్లేస్లో ఫస్ట్ నెంబర్ని రీప్లేస్ చేస్తామన్నమాట. సో 240, నెక్స్ట్ 196. సో రిమైనింగ్ అన్ని నంబర్స్ కూడా మనం సేమ్ రాస్తాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ ఇచ్చి ఇన్పుట్ ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి, మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఎందుకంటే ఇన్పుట్లో ఫస్ట్ నెంబరే మనకి 980 ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక సెకండ్ ప్లేస్లో కానీ థర్డ్ ప్లేస్లో కానీ మనకి 980 అనేది ఉండొచ్చు అనమాట. సో మనకి రూల్ బేస్లో ఆల్రెడీ చూసాం కదా, స్టెప్ 1 ఇచ్చి ఇన్పుట్ అనేది అంటే ప్రీవియస్ నంబరింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. సో మీకు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి కెనాట్ బి డిటర్మైన్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇప్పుడు స్టెప్ 1 అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో దీనికి స్టెప్ 2 అనేది రాద్దాం. సో స్టెప్ 2లో ఏమవుతుంది, మనకి 980 హైయెస్ట్ నెంబర్ 980 ఉంది. నెక్స్ట్ మనకి ఏంటి 380. సో ఇక్కడ ఏంటి 380 అనేది 240 ప్లేస్కి వస్తుంది. 240 అనేది 380 ప్లేస్కి ఇంటర్చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 380 అవుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా మనకి సేమ్ అవుతాయి. 250, నెక్స్ట్ ఇక్కడ మనకి 240. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ 3 చూడండి. సో స్టెప్ 3లో ఏమవుతుంది, మనకి 980 సేమే ఉంది, 380 ఉంది. సో మనకి నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి 250 కదా. సో 250 ఇక్కడికి అవుతుంది, 196 అనేది ఇక్కడ అవుతుంది. సో రిమైనింగ్ అన్నీ కూడా మళ్ళీ మనకి సేమ్ అవుతాయి. స్టెప్ 4లో ఏమవుతుంది 980, 380, 250. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏంటి 240. సో 240 ఇక్కడ, 70 ఇక్కడ. 240, 130, 196, 75. నెక్స్ట్ స్టెప్ 5లో ఏమవుతుంది 980, 380, 250, 240. నెక్స్ట్ 196 కదా. సో ఇవి రెండు ఇంటర్చేంజ్ చేస్తే 196, 130 అండ్ 75. సో ఇలా మనం అన్ని స్టెప్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా కాకుండా డైరెక్ట్గా నేను ఇంతకుముందు షార్ట్ కట్ చెప్పాను కదా, అలా చేసినా కూడా మీకు ఆన్సర్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. సో మనకి బేసిక్గా ఏంటి అంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఫైనల్ అవుట్పుట్ ఏంటో చూసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్లో ఉందా, డిసెండింగ్ ఆర్డర్లో ఉందా. మనం ఫస్ట్ క్వశ్చన్లో చూస్తే ఫస్ట్ క్వశ్చన్లో మనకి అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది, కానీ ఇక్కడ ఏంటి ఒక్కొక్క నంబర్ మాత్రమే షిఫ్ట్ అయింది. అండ్ సెకండ్ దాంట్లో కూడా చూసుకుంటే మనకి ఇది కూడా అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది, కానీ మనకి ప్రాసెసింగ్ అంతా కూడా ఎలా అయింది, ఫస్ట్ స్టెప్లో లాస్ట్ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్లో ప్లేస్ చేసాం. అండ్ సెకండ్ స్టెప్లో ఏమైంది, ఏదైతే 2 లీస్ట్ నెంబర్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్లో ప్లేస్ చేసాం. మనకి ప్రాసెసింగ్ అనేది మాత్రం ఇంపార్టెంట్ అనమాట. సో థర్డ్ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే ఏంటి, మనకి అన్ని నంబర్స్ కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి ఎలా ప్లేసింగ్ అనేది ఇచ్చాం అంటే ప్రాసెసింగ్ అనేది ఎలా జరిగింది, ఏదైతే హైయెస్ట్ నెంబర్ తీసుకున్నామో దాని ప్లేస్లో ఫస్ట్ నెంబర్ అనేది ఇంటర్చేంజ్ అయిందనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడగొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు లాస్ట్ టైప్ చూద్దాం. లాస్ట్ టైప్ వచ్చేసి మనకి మిక్స్డ్ అనమాట. సో దీంట్లో ఏముంటుంది, మనకి వర్డ్స్ అండ్ నంబర్స్ ఉండొచ్చు, లేకపోతే లెటర్స్ అండ్ నంబరింగ్ అనేది ఉండొచ్చు. సో మనకి ఇన్పుట్లో ఏమి ఇచ్చారు, మ్యాన్ 57, 43, ఫ్యాన్, ఎగ్ అండ్ 80 అండ్ 50. సో సమ్ ప్రాసెసింగ్ తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్గా 15 అండ్ 43, ఎగ్, 57, ఫ్యాన్, 80 అండ్ మ్యాన్ అని ఉంది. సో మనం ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ని అబ్జర్వ్ చేసామనుకోండి, 15, 43, 57, 80. సో ఇవన్నీ ఏంటి, మనకి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయి ఉన్నాయి. సో ఆల్టర్నేట్ నంబర్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి అండ్ ఆల్టర్నేట్ వర్డ్స్ కూడా మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ ఏంటి 15 రావాలి. సో 15ని అరేంజ్ చేశారు. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని వర్డ్స్ కూడా సేమ్ రాసామన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏంటి 15. నెక్స్ట్ ఏంటి ఆల్ఫాబెట్ని అరేంజ్ చేశారు, అండ్ నెక్స్ట్ ఏంటి రిమైనింగ్ అన్నీ కూడా మనకి సేమ్ ఉన్నాయి. థర్డ్ స్టెప్లో ఏం రాశారు 15, అండ్ అయితే సేమ్ ఉంది. నెక్స్ట్ నంబర్ కదా, సో నెక్స్ట్ నంబర్ వచ్చేసి 43. రిమైనింగ్ అన్నీ కూడా మనకి సేమ్ ఉన్నాయి. సో సిమిలర్గా అన్ని ప్రాసెసింగ్ అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు మనకి ఫైనల్గా క్వశ్చన్లో ఏమని అడిగారు, న్యూ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు హ్యాట్ 10, 30, పెన్, 40 ఆఫ్ మ్యాన్ అండ్ 80. సో దీనికి మనకి ఫైనల్ అవుట్పుట్గా ఏమవుతుంది, ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మనకి ఏదైతే నంబరింగ్ రాద్దాం. సో నంబరింగ్ వచ్చేసి 30,
10, 30, 40 అండ్ 80. నెక్స్ట్ మనకి ఆల్టర్నేట్గా వర్డ్స్ ఆర్ లెటర్స్ ఉండాలి కదా. సో మనకి ఫస్ట్ ఏంటి, హ్యాట్ రావాలి. నెక్స్ట్ ఏంటి, ఇది 16 అవుతుంది, ఇది 13 అండ్ ఇది 15 కదా. సో మ్యాన్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ పెన్. సో మనకి ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది. సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, విచ్ ఇస్ ద పెన్ అల్టిమేట్ స్టెప్ అని అడిగారు. సో పెన్ అల్టిమేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైతే లాస్ట్ స్టెప్ ఉంటుందో దానికన్నా ముందు స్టెప్ అనమాట. సో మనం ఈ క్వశ్చన్ని చూసామనుకోండి, వాట్ ఈస్ ద పెన్ అల్టిమేట్ స్టెప్ అన్నారు అనుకోండి, లాస్ట్ స్టెప్ కన్నా ముందున్న దాన్ని పెన్ అల్టిమేట్ స్టెప్ అంటాం. సో ఇక్కడ ఏంటి, టోటల్గా మనకి 7 ఉన్నాయి అనుకోండి. సో సిక్స్త్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసి నా కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది చెప్పండి. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేస్డ్ అన్ని కాన్సెప్ట్స్ కూడా క్లియర్గా డిస్కస్ చేశాం కదా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.